అయినాయా థంబ్‌నెయిల్ చూసిర్రు కదండి. చాతబడులు అసలు ఉన్నాయా నిజంగా అంటే కొంతమంది చదువుకున్నోళ్ళు నమ్మరు కదా. చాతబడులు మంత్రాలు అవి ఉన్నాయి అని అంటే నమ్మరు. ఫస్ట్ చాతబడులు ఉన్నాయా లేవా అనేది నేను ఒక 2 నిమిషాలు కూడా కాదు, ఒక్క నిమిషంలో మీకు చెప్తా వినండి. ఇప్పుడు ఈ సృష్టిలో భగవంతుడు ఉన్నాడు, పాజిటివ్నెస్ ఉంది, ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరగాలంటే మనము భగవన్నామస్మరణ చేయాలి, స్తోత్రపారాయణాలు చేయాలి. స్తోత్రాలంటే మంత్రాలు. ఆ మంత్రాలలో ప్రకంపనలు అనేవి బయలుదేరుతాయి బయటికి. పాజిటివ్ ఎనర్జీ భగవంతుని స్తోత్రాలు కాబట్టి, భగవత్శక్తి పాజిటివిటీ కాబట్టి అది మనకు మంచి చేస్తాయి స్తోత్రాలు, భగవన్నామస్మరణ, భక్తి అనేది. అవునా? అట్లనే ఇప్పుడు శబ్ద ప్రకంపనలు అనేవి మనకు మంచి చేస్తున్నాయి అన్నమాట. ఆ స్తోత్ర పారాయణాలు, భగవన్నామస్మరణ ఇలాంటివి. అట్లనే మీకు ఇక చెడు గురించి చెప్తా వినండి. అట్లనే ఈ మంత్ర ప్రయోగాలు, ఈ తంత్ర విద్యలు చాతబడి, చిల్లంగి ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలలో అదంతా చెడు అన్నమాట, నెగిటివ్ ఎనర్జీ. ఆ శబ్ద ప్రకంపనలలో నుంచి బయటికి వెలువడేదంతా బ్యాడ్ అన్నమాట, బ్యాడ్ ఎనర్జీ. కాబట్టి సృష్టిలో చెడు ఉంది, మంచి ఉంది. అర్థమైందా అండి? ఇప్పుడు యోగులు, ఋషులు వాళ్ళు భగవత్ ఎనర్జీని రిలీజ్ చేసి మంచిని ప్రపంచానికి అందిస్తున్నారనమాట. యూనివర్స్ కూడా భగవంతుడు. అయితే ఈ తంత్ర విద్యలు అనేవి కూడా ఈ ఈ అంటే ఈ సృష్టిలో నుంచి వచ్చినవే అన్నమాట. తంత్ర విద్యలు అనేవి పార్వతీదేవికి శివుడు నేర్పించాడు అని అంటారు. అంటే ఈ చాతబడి చిల్లకి అని నేను చెప్పను. కాకపోతే తంత్ర విద్యలు, తంత్రశాస్త్రం అనేది కూడా ఉంది. తంత్రశాస్త్రం అనేదాన్ని కూడా మంచిగా వినియోగించుకుంటే అది మంచి జరుగుతుంది. కానీ దాన్ని చెడుగా వినియోగించుకొని తప్పులు చేస్తున్నారనమాట. అయితే ఈ భయంకరమైన తంత్ర విద్యలు శివుడు పార్వతీదేవికి నేర్పించినవి ఏం విద్యలు, తంత్ర విద్యలు కూడా ఉన్నాయి అందులో అంటారు. కానీ అది నాకు సరైన సమాచారం తెలియదు. కానీ ఇప్పుడు చేతబడి చిల్లంగి గురించి మాత్రము నేను చాలా ఈజీగా చెప్పగలను. ఈ చేతబడి చిల్లంగిలు అనేవి మేము ఇప్పుడు తెలంగాణలో మాస్ ఏరియాలలో పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి అక్కడ చేతబడి చిల్లంగికి సంబంధించిన కొన్ని విషయాలు అక్కడక్కడ ఎప్పుడో 5-6 సంవత్సరాలకు ఒకసారి ఒక న్యూస్ వచ్చినప్పుడు అమ్మలక్కలు అందరూ కూర్చొని మాట్లాడుతూ ముచ్చట్లు పెట్టుకుంటున్నప్పుడు నేను కూడా వినేదాన్ని అనమాట. అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు విన్నవి. తర్వాత పెళ్ళైన తర్వాత మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఆ ఊరు మొత్తము కొంచెం వెరైటీగా ఉంటుండే అనమాట. తంత్ర విద్యలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటుండే అక్కడ. అయితే దానికి తంత్ర విద్యలు, ఈ చేతబడి చిల్లంగి